హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన. పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో తన విశ్వరూపం చూపించారు అని ఒక్క మాటలో చెప్పాలి. ఇంకా చెప్పాలంటే తాట తీశారు. రెగ్యులర్గా చెప్తా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తారని. ఆ తాట తీయడం అనేది ఇవాళ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. నాకైతే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ క్యారెక్టర్ గుర్తొచ్చిందని చెప్పాలి. సో అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు వన్స్ ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే కనుక అక్కడ డెఫినెట్గా హిస్టరీ నెలకొల్పాల్సిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఇవాళ పర్యటనలకు సంబంధించిన కీలకమైన అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఛానల్ని స్కిప్ చేయకుండా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను అడిగిన అంశానికంటే ఒక వీడియోలో నేను రిక్వెస్ట్ చేసిన దానికి దాదాపుగా 1000 నుంచి 1200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఒక్క వీడియోకి. అందరికీ నమస్కారాలు. అలాగే ఇప్పటికి కూడా 80% మంది వితౌట్ సబ్స్క్రిప్షన్ వీడియోలు చూస్తూ ఉన్నారు. దయచేసి వీడియోలు చూసే ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. బెల్ బటన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసిన వీడియో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ నొక్కాల్సిన అవసరం ఉంది. అలాగే కామెంట్ కూడా చేయండి. నేను చేసింది ఏమైనా తప్పు అయితే తప్పని చెప్పండి, ఉప్పు అయితే ఉప్పు అని చెప్పండి, ఏదైనా సలహాలు ఇస్తే ఇవ్వండి. సో దయచేసి ఛానల్తో ఎంగేజ్ అవ్వండి అని చెప్తున్నాను. మంచి చెప్పే ఛానల్, నిజాయితీగా నిలిచే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దుర్మార్గమైన ఛానళ్ళు మాత్రమే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్గా మనం సబ్జెక్ట్లోకి చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉదయం ఉన్నట్టుండి సడన్గా కాకినాడ పర్యటనకి వెళ్ళారు. దీని నేపథ్యం ఏంటి? అసలు కాకినాడ పర్యటనకి వెళ్ళిన నేపథ్యం ఏంటంటే కలెక్టర్ షణ్మోహన్ గారు కొంత బియ్యాన్ని పోర్టులో సీజ్ చేశారు. స్టెల్లా అనే బోట్లో అక్రమంగా రవాణా అవుతున్నాయని చెప్పేసి 100 కిలోల బియ్యాన్ని ఆయన సీజ్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన నిన్న రాత్రే నిర్ణయించారు కాకినాడ వెళ్ళాలని. కానీ కాకినాడ వెళ్ళొద్దంటూ ఆయనకు అనేకమైన కాల్స్ అట, ఆయన మీద ఒత్తిడట. కాకినాడ పోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్టెల్లా అనే బోట్లోకి వెళ్ళనీయకుండా చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి రకరకాల రీజన్స్ చెప్పారని చెప్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు మనం అనుకుంటా ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది అనుకునే వాళ్ళం. ఇవాళ దానికి సమాధానం దొరికింది. జస్ట్ ఏ మినిట్, సౌండ్ పెంచుతాను. ఆఫీస్ లో కూడా వస్తానంటే 10,000 మంది జీవితాలు పోతాయి సార్. 10,000 మంది జీవితాలు అది పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే రావద్దు సార్, 10,000 మంది జీవితాలు నాశనం అవుతాయని చెప్తున్నారట చాలామంది. వాళ్ళు ఎవరెవరు చెప్పారో మనకు తెలియదు కానీ చాలామంది చెప్తున్నారట. ఎందుకు అంటే పోర్టుకు వస్తే, పోర్టులో ఏదైనా చర్య తీసుకుంటే, పోర్టుని కనుక సీజ్ చేస్తే అక్కడ పనిచేసే మంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పోర్టు మీద ఆధారపడిన వాళ్ళు 10,000 మంది జీవితాలు పోతాయని కొంతమంది సలహాలు ఇస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, పోర్టులు ఉన్నది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికే తప్ప స్మగ్లింగ్ చేయడానికి కాదు కదా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇది ఎలివేషన్ మామూలు లేదు కదా, సీజ్ ద షిప్ అన్నారు. వెంటనే ఎలాంటి ప్రెషర్లు వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుంటాను అని చెప్పారు. పిటి ఏంటంటే కాకినాడ పోర్టుని మెయింటైన్ చేసేది అరబిందో కంపెనీ. అరబిందో ఎవరిది మనందరికీ తెలిసిందే, విజయసాయిరెడ్డి గారి అల్లుడి బంధువులకు సంబంధించిన, అల్లుడు అన్నకో ఎవరికో ఆ బంధువులకు సంబంధించిందే అరబిందో కంపెనీ ఇక్కడ ఉన్నది. అక్కడ విజయసాయిరెడ్డి బంధువులే. ఎక్స్పోర్ట్ చేసేది ద్వారంపూడినే. ద్వారంపూడి అంతా మనోళ్లే. దోచేది, దోచుకునేది, దోచుకొని ఇచ్చేది అంతా మనోళ్లే అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు పోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళటానికి అవకాశం ఇవ్వలేదట. వెళ్ళటానికి అవకాశం ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెట్టారు. అంటే లోపలికి మీరు వెళ్ళలేరు సార్, ఇబ్బంది సార్, మీరు వెళ్తే కొంచెం అక్కడ సరిగా లేదు, స్లిప్పరీగా ఉంది సార్, అట్లా ఉంది సార్, ఇట్లా ఉంది సార్ అని చెప్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని వేల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నది. ఇవాళ దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారు చిన్న ఝలక్ కూడా ఇచ్చారు కొండబాబు గారికి. కొండబాబు గారు అంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక ఝలక్ ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాము, ఎప్పుడో
మనం ముందు నుంచి అనుకుంటున్నాం, మన ఛానల్లో కూడా చాలా వీడియోలు చేశాను నేను. సో అంటే నాదెండ్ల మనోహర్ గారు అప్పుడెప్పుడో 1000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారని వచ్చినప్పటికీ చర్యలు లేవు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏంటి? వారాహి యాత్రలో ఇక్కడ ద్వారంపూడి అనేవాడు అక్రమంగా బియ్యాన్ని రవాణా చేస్తున్నాడు, వాడి తాట తీస్తానన్నాడు. ఎక్కడ 6 నెలలు అవుతోంది, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన చర్యలు లేవనేది చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంది. అదే అసంతృప్తి మనం అనేక సందర్భాల్లో చెప్పాం. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఇది నాదెండ్ల మనోహర్ గారి చేతిలో కూడా లేదు అని చెప్తున్నారు. ఇది ఒక డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటున్నారు. డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే ఇది ఒక మాఫియా. ఎక్కడ దాకా వెళ్ళింది మాఫియా? దాదాపు దేశం మొత్తం కలగలిపిన మాఫియా అని చెప్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటాను, వెంటనే ఈ షిప్ను సీజ్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. కొండబాబు గారు అంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా ఉన్నారు మన ప్రజాప్రతినిధులు? ఏమైనా కుమ్మక్క అవుతున్నారా? ఏదైనా లంచాలు తీసుకోవడం, కమిషన్లు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? అర్థం కాని విషయం. ఇలాగ ఎప్పుడైనా జరిగిందంటే పోర్ట్ల మీద ఈ రకంగా ఒక మంత్రి వచ్చి పోర్టు మీద చూసి అక్కడ దాడి చేసి వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకునే సంఘటన మీరు ఎప్పుడైనా గత 10 ఏళ్లలో చూసారా? నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడ పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చెప్తా ఉంటాడు మిస్టేక్ యాక్షన్ అనే అది పరిస్థితి. అంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటే కొండబాబు గారు కూడా యాక్షన్ తీసుకోవటానికి తటపటాయించారనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకి తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు తెలిసినప్పటికీ వారాహి యాత్రలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే కొండబాబు గారు లాంటి వాళ్ళు అక్కడ కీలకంగా ఉండి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అటు కొండబాబు గారు కానీ అంటే ఆయన ఒక్కడిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆయన మాత్రం మనం తప్పు పట్టట్లేదు. కానీ పంతం నానాజీ గారు కావచ్చు, కొండబాబు గారు కావచ్చు, చేష్టలుడిగి చూస్తున్నారా అన్న మాట మనకు అర్థమవుతోంది. అలాగే నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన చర్యలు తీసుకోలేదంటే ఏ పార్టీ నెట్వర్క్ అక్కడ నడుస్తుందో మనకు అర్థమవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ 1100 లారీలు వస్తాయనంట. ప్రతిరోజు 1100 లారీలు వస్తాయి. సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 16 మంది మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు. ఏం జరుగుతోంది? మొత్తం మీద ఇది ప్రైవేట్ పోర్టు, గవర్నమెంట్ పోర్టు కాదు. పోర్టులన్నీ ప్రైవేటీకరణ చేయటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా. పోర్టులనంతా ఏం చేశారు? ప్రైవేటీకరణ చేశారు. సో ఇష్టానుసారం ప్రైవేటీకరణ చేశాక ఇష్టానుసారం దోచుకుంటున్నారు. ఎన్ఓసి ఉందని చెప్తున్నారు. ఆ రకంగా అంటే ఇక్కడ ఎంత దారుణం అంటే అండి, ఈ బియ్యం చూడండి, ఈ బియ్యం చూడండి ఎంతండి ఈ బియ్యము? దాదాపుగా 43 రూపాయలకి గవర్నమెంట్ కొంటుందండి. ఈ బియ్యాన్ని 43 రూపాయలకి గవర్నమెంట్ కొంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆఫ్రికా కంట్రీస్కి 70 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఎంత ఆదాయం? 27 రూపాయలు కేజీకి ఆదాయం. వీళ్ళు ఈ 43 రూపాయల బియ్యం ఎవరు కొంటుంది? ప్రభుత్వం కొంటుంది, గవర్నమెంట్ కొంటుంది. మిల్లర్ల దగ్గర నుంచి గవర్నమెంట్ 43 రూపాయలకు కొని ఇక్కడ ప్రజలకు ఇస్తోంది. ప్రజలకు ఇస్తున్నప్పుడు ప్రజలు వీటిని వాడుతున్నారా అంటే ప్రజలు వాడట్లా. చాలామంది మనం చూస్తున్నాము రేషన్ బియ్యం తెచ్చుకొని ఇడ్లీలకి దోశలకి వేసుకుంటున్నారు. చాలామంది తిరిగి అమ్మేసుకుంటున్నారు. వీటిని ప్రజలు ఏం చేస్తారు? 2 రూపాయలకు 3 రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. అంటే 2-3 రూపాయలకు తెచ్చుకొని వాటిని 70 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రకంగా చూస్తే 27 రూపాయలు. కానీ వీళ్ళు తెచ్చుకునేది 43 రూపాయలకు కాదు కదా, 2 రూపాయలకి 3 రూపాయలకి ప్రజల దగ్గర తెచ్చుకొని 70 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఎంత ఆదాయం వచ్చింది మీకు? దాదాపుగా 65 రూపాయలు నికరంగా ఆదాయం వచ్చింది కిలో మీద. ఏమీ లేదు. వాళ్ళ శ్రమ కేవలం ఉదర మార్చడమే. అక్కడి నుంచి బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఆఫ్రికా కంట్రీస్కి ఎగుమతి చేస్తే 65 రూపాయలు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ పెద్ద నెట్వర్క్ ఇది. 65 రూపాయలు ఏమీ లేకుండా కొట్టేస్తున్నారు.
ప్రజలు అంటే అయితే ఇవన్నీ ప్రజలు ఎందుకు వాడుకోవట్లేదంటే బియ్యం క్వాలిటీ లెక్క పెద్దగా ఉండదు కాబట్టి ప్రజలు వాడట్లేదు అని చెప్తున్నారు. ప్రజలు వాడని బియ్యాన్ని ప్రజలకు ఇవ్వటం అవసరమా? ఇప్పుడు చూడండి, నేను అనేవాడిని నాకు ఎటువంటి పథకాలు లేవు, నాకు ఎప్పుడు రేషన్ బియ్యం రాదు. నేను బయట బియ్యం కొనాలంటే 60 రూపాయలు పెడుతున్నా. 60 రూపాయలు పెట్టి ఒకవైపు బియ్యం కొంటుంటే మధ్యతరగతి వాడు 43 రూపాయల బియ్యం ప్రభుత్వం కొని వీళ్ళకి ఇస్తుంటే వీళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి అమ్మేసుకుంటుంటే ఎవరి కోసం ఏం చేస్తున్నట్టు? 100 కేజీల బియ్యాన్ని మనం పండిస్తే అంటే వడ్లని నేను డైరెక్ట్గా చెప్తున్నా, మధ్యలో ప్రాసెస్ అంతా తీసేసి 100 కేజీల ఉత్పత్తి వస్తే బియ్యాన్ని ఆ 100 కేజీల్లో 50 కేజీలని మీరు ఈ రకంగా ప్రభుత్వం ఈ రకంగా ఇటువైపుకి మళ్ళిస్తే ఉండేది 50 కేజీలే. ఈ 50 కేజీల ధర కేవలం 50 రూపాయలు ఉండాల్సిన ధర ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం. సో ఈ లాజిక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఇది కేవలం ఇక్కడ సమస్య మాత్రమే కాదు, శాంతి భద్రతల సమస్య కూడా. గంజాయి కూడా రవాణా అవుతోంది, ఇంపోర్ట్ అవుతున్నాయి. గంజాయిగా మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి గంజాయి లాంటివి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మొత్తం మీద మాదక ద్రవ్యాలకు ఒక అడ్డాలాగా ప్రైవేటు పోర్టులు తయారయ్యాయి. దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి అంటే ప్రైవేటు పోర్టుల మీద నిఘా పెంచాలి, లేదా ప్రైవేట్ పోర్టులు తీసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒకప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలోని పోర్టులు ఉన్నాయి, కానీ వాళ్ళ ఆటలు సాగట్లేదని చెప్పేసి ప్రభుత్వాల్లోని పెద్దలను మనసు మార్చి వాళ్ళను ఒప్పించి ప్రైవేట్ వాళ్ళు ఈ పోర్టులు తీసుకున్నారు. ఇవాళ ఎక్కడ పెట్టినా అదానీ గారి పోర్టులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇదంటే అరవిందో పోర్టు, చాలా పోర్టులు అదానీ పోర్టులు ఉన్నాయి. అదానీని టచ్ చేయగలుగుతామా అంటే బీజేపీ సపోర్ట్ కూడా ఉంది అదానికి. ఏం టచ్ చేస్తాం, ఎలా టచ్ చేస్తాం? సో ఇవాళ మొత్తం కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు బడా బాబులు దిగిన తర్వాత దేశంలోని ప్రభుత్వాలని శాసించే వాళ్ళు దిగిన తర్వాత ఏం చేయగలుగుతాం? జగన్మోహన్ రెడ్డి లాగా 1750 కోట్లో లేకపోతే 2000 కోట్లో కమిషన్ల రూపంలో తీసుకొని హ్యాపీగా చూసి చూడనట్టు అన్నీ వదిలేస్తే హాయిగా ఆయన వైట్ ప్యాలెస్లో మరో 10 కట్టుకుంటాడు, సుఖంగా సంతోషంగా ఉంటాడు. కానీ ప్రజలు ఎవరు? ఓట్లేస్తున్న ప్రజల సంగతి ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా బయటపెట్టే ఒక మంచి ప్రయత్నం చేశారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు నాదెండ్ల మనోహర్ గారు కానీ, కొండబాబు కానీ, పంతం నానాజీ కానీ ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దాదాపు అంటే ఆలీషా నుంచి మానస వరకు 16 కంపెనీలు ఉన్నాయట ఇలా అక్రమ రవాణా చేసేవి. ఇందులో మానస అనే కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు కంపెనీ. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు కంపెనీ అయితే చూసి చూడనట్టు అంటే ఈ తమ్ముడు కంపెనీ ఒకటి, బామ్మర్ది కంపెనీ ఒకటి, పినతండ్రి కొడుకు కంపెనీ ఒకటి, ఈ రకంగా చాలా కంపెనీలు ఉన్నాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అవే కాదు, పిఠాపురం దగ్గర హ్యాచరీలు కూడా ఉన్నాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. హ్యాచరీల పేరుతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నాడు అనేది కూడా మనకున్న సమాచారం. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు. సో ఈ డబ్బులంతా ఉంటే గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఫీజు రియంబర్స్మెంట్ చేయొచ్చు, గుంతలున్న రోడ్లు పూడ్చొచ్చు, చక్కటికి వైద్యం చేయించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా దాదాపు 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేస్తే ఎటువంటి చర్యలు లేవు. ఎక్కడుంది లోపం? పలు సందర్భాల్లో సిఐడి ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా, లేకపోతే ఏం చేయాలనే దాని మీద చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. పవన్ కళ్యాణ్ గారు గత అనుభవాల దృష్ట్యానేమో సింపుల్గా నా శాఖలు కాదవి, అవి కేవలం ముఖ్యమంత్రి గారు అనిత గారు చూస్తున్న శాఖలు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడను అని చెప్పారు. అంటే ప్రజలకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ లా అండ్ ఆర్డర్ కూడా తీసి పవన్ కళ్యాణ్కి ఇస్తే ఖచ్చితంగా ఆయన బ్రహ్మాండంగా చేస్తారేమో కదా, అక్రమార్కుల మీద కొరడా జులిపిస్తారేమో కదా, వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కఠినంగా లేకపోతే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జనం మనకి ఓట్లేసింది దేనికి? వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కలలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది, అక్రమార్కుల ఆట కట్టించాలి, లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతామని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామంగా చూడాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా తరలి రావాలి. ఏమో ఏ కసబ్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి డెలివరీ అయితే ఏం చేస్తాం కాకినాడ పోర్టు నుంచి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు, ఆర్డీఎక్స్ రావచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, ఎవరైనా ఇంపోర్ట్ అవ్వచ్చు, అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యి దేశ రక్షణకు భంగం కలిగించవచ్చు కదా. ప్రైవేటు పోర్టులు అత్యంత ప్రమాదకరమైన అనే అంశాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. సో ఇవాళ
ఎన్నో రోజుల నుంచి మనం ఊహిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఇక్కడతో ఇది ఆపద్దు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలీషా కంపెనీనా, లేకపోతే ఇంకో కంపెనీనా, నటాషా కంపెనీనా, ఏ కంపెనీ అయినా కానీ పర్లేదు, చర్యలు తీసుకోవాలి. జనం వెయిట్ చేస్తూ ఉన్నారు.